ఈ పండుగ వాతావరణం గాని ఎక్కడికి వెళ్ళినా చాలా సంతోషంగా మీరు నన్ను ఆహ్వానిస్తున్నారంటే అది మీరు చూపించే గౌరవం మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద. ఆయన మీద ఉన్న గౌరవం ఒక సతీమణిగా నాకు దక్కుతాంది. అది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. అట్లానే మహిళను చూస్తా ఉంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని అప్పుడు ఆయన డ్వాకిరా మహిళా గ్రూప్ అనేది తీసుకొచ్చారు. మీకు ఆ మహిళా గ్రూప్ గురించి తెలుసామా? చాలా మంది దాంట్లో మెంబర్స్ గా ఉండుంటారు. దాంతో మీరు చాలా లబ్ధి పొందుతున్నారా లేదా చెప్పాలి మీరు. అట్లా ఆ ఆలోచనతో మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, వాళ్ళు చెయ్యి జార్చి మీ భర్తని కూడా ఏది అడగకూడదు, మీరు స్వాతంత్రంగా ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టుకోవాలని ఆలోచనతో దూరదృష్టితో మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆ డ్వాక్రా మహిళా గ్రూప్ అనేది తీసుకొచ్చారు. అట్లానే ఇప్పుడు కూడా ఆయన P4 అనేది తీసుకొచ్చిన పథకం మీరందరూ ఉపయోగించుకుని, మీరు ఏదో ఒక గవర్నమెంట్ ఇక్కడికి రావాలి అక్కడ రావాలి మాకు ఇది లేదు అది లేదు అనేది కాదు. ఉండే పథకాల్లో ఏ ప్రభుత్వం అయినా ఏ పథకం ఇస్తా అంటే ఏది మీకు లబ్ధి పొందుతుందో, ఏది మీ గడప కూడా దగ్గరికి వస్తాను. ఇప్పుడు P4 అనేది ఆ మహిళ ఇక్కడ ఈ గ్రామంలో ఉండి మీ గుడిపల్లిలో ఆవిడ చూసుకుంటానంటే అది మీ అదృష్టంగా మీరు భావించాలి. ఏనాడు ఏ ప్రభుత్వం వచ్చి మీరు ఇది చేసుకోండి మేము ఖర్చు పెడతాం మీకోసం అనేది లేదు. అవునా కాదా? మీరు ఒప్పుకుంటారా లేదా? ఇప్పుడు ప్రభుత్వం మీ గ్రామానికి మీ గడప దగ్గరికి వస్తాను. మీ మహిళలు మీరు లెగవాలి, లేచి ఇది నేను చేయగలను. వాళ్ళు ఇచ్చే పథకాలు 1, 2, 3, 10 దాంట్లో ఏది మీరు చేయగలరో మీరు ఆలోచించి మీకోసం మీరు అది ముందుకు తీసుకెళ్ళాలి. స్త్రీ సంతోషంగా ఉంటే, ఎప్పుడు నవ్వుతా ఉంటే తన కుటుంబం కూడా అంత సంతోషంగా ఉంటుంది. అది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఆయన అనుకుంటారు, ఒక స్త్రీని మనం గౌరవించాలి. ఆ గౌరవం మనకు కూడా ఎప్పుడు దక్కుతుంది? మనం కూడా గౌరవంగా మన నడవిక సరిగ్గా ఉండాలి మన స్త్రీలు. అది నేను కోరేది మీ అందరినీ. మీరందరూ లేచి మీకోసం మీరు సుఖంగా ఉండటం కోసం మీ భర్త మీద ఆధారపడకుండా మీరు తప్పకుండా ఇట్లాంటి ప్రోగ్రాంలో మీరు పాల్గొని మీరు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అట్లానే చంద్రబాబు నాయుడు గారు ఆయన 6 పథకాలు మన ఎలక్షన్ ముందల ఆయన హామీ ఇచ్చారు. యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి కోసం ఈ పథకాలు ఆయన తీసుకొస్తా అన్నారు. అట్లానే ఆయన అమలు చేశారు. అది అమలు చేయకంటే ముందల ఎలక్షన్ ముందల నేను అడిగాను ఆయన్ని, ఈ పథకాలన్నీ మీరు ఎట్లా ఇంత డబ్బు ప్రజల కోసం మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ముందలుండే ప్రభుత్వం ఖజానా అంతా ఖాళీ చేశారు, మరి ఎక్కడి నుంచి మీరు తీసుకురాగలరని ఆయన ఒక్కటే నమ్మారు. ఆయన మీద ఆయన నమ్మారు. అట్లా మీరు కూడా మీ మీద మీకు నమ్మకం ఉండాలి. ఆయన ఒక్కటే అన్నారు, నేను ప్రజల కోసం కష్టపడతాను. ఆ డబ్బు మన రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ కోసం నేను కష్టపడి తిరిగి ఆ డబ్బులు ఆ పథకాల ద్వారా నా పేద ప్రజలకి గ్రామ ప్రజలకి ప్రతి ఒక్కరికి నేను అందజేస్తానని ఆయన మీద ఆయన చేయగలరు. మన రాష్ట్రానికని ఆ నమ్మకం ఆయన మీద ఉండింది. ప్రజలకి నేను తిరిగి ఇవ్వగలను, నేను కష్టపడగలను. అట్లానే మీరు ఆ నాయకుడిని నమ్మి ఆయన ఏది ఇస్తానని అంటాడో ఆయన వెనక్కి అడుగు వెయ్యడని ఆ నమ్మకం కూడా మీకుంది గనక మీరు తిరిగి ఆయన్ని ఆ సీఎం పదవిలో కూర్చున్నారంటే ఆ ఘనత మన కుప్పం ప్రజలకే దక్కుతుంది. ఇప్పుడు మీరే చెప్పాలి, ఎన్నిసార్లు ఆయన గెలిపించారు మీరు? 8 సార్లు అంటే ఎన్ని సంవత్సరాలమ్మా? 40 సంవత్సరాలు. ఇప్పుడు మీరు అందరూ ఇక్కడే ఉంటున్నారు కదా 40 సంవత్సరాల నుంచి. మీరు 40 సంవత్సరాల ముందల మీ గ్రామం కానీ మన కుప్పం కానీ ఎట్లా ఉంది
మీరు ఆలోచించాలి. ప్రతి ఒక్కరు ఇప్పుడు అట్లా ఉంది అనేది ఆలోచించాలి. అట్లానే చంద్రబాబు నాయుడు గారు ఒక్క గ్రామం కాదు ఆయనకుంది, కుప్పం ఒక్క నియోజకవర్గం కాదు. ఆయన నమ్మి మీరందరూ ఓటేసి ఆ పదవి ఇచ్చినప్పుడు ఆయన యావత్ ఆంధ్రప్రదేశ్లో ఎన్ని గ్రామాలు ఉన్నాయో మీరు ఆలోచించాలి. అట్లా ప్రతి ఒక్క గ్రామానికి నియోజకవర్గానికి ఏది అవసరమో అది ఆలోచించి ఆయన ముందుకి తీసుకెళ్తున్నాడు. అట్లానే ఆయన ఎప్పుడు కుప్పం ప్రజల్ని ఎప్పుడు ఆయన మర్చిపోరు, మా కుటుంబం కూడా మేము మర్చిపోం. అందుకే ఇవాళ ఈసారి ఆ నిజం గెలవాలి అనే అది ఎందుకు నేను చేపట్టానో ఆ దేవుడికే తెలుసు. ఆ ఏనాడు నేను బయటికి రాని మహిళని అట్లా నేను ఆ గ్రామాల్లో తిరిగేటప్పుడు ఆ స్ఫూర్తి మీ నుంచే నాకు వచ్చింది, ప్రజల నుంచి. అది కూడా మన కుప్పం నియోజకవర్గానికి నేను అడుగు పెట్టినప్పుడు ఇన్ని రోజులు నేను రాలేదే అంటే నేను ఎప్పుడు అడగలేదు. నిజం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి గురించి రాజకీయాలు కానీ కుప్పం గురించి ఏనాడు ఆయనతో నేను మాట్లాడలేదు. అట్లాంటిది కుప్పంలో అడుగు పెట్టిన తర్వాత నా నిజం గెలవాలి అనే ఆ యాత్ర తర్వాత నామినేషన్ వేయటానికి వచ్చినప్పుడు ఆ ఇచ్చిన మీ స్వాగతం నాకు అది నేను మరవలేనిది. అట్లానే నాకు అనిపించింది నా నాయకుడికి ఆ ఓటేసి గెలిపించినందుకు నేను తిరిగి ఏదో ఒకటి కొంచెమైనా నా ప్రజలకి తిరిగి ఇవ్వాలనే ఇట్లా నేను వస్తున్నాను. ఎవరేం మాట్లాడతారో నాకు లెక్కలేదు. చివరికి నా ఆలోచన అంతా కుప్పం ప్రజలు, కుప్పంకి ఏమి దక్కుతాంది. సో మా ఇంట్లో 2 పార్టీలు, ఒకటి కుప్పం పార్టీ నేను ఒక్కదాన్ని. మంగళగిరి 3 ఉన్నారు మా ఇంట్లో, ఒకటి లోకేష్, బ్రహ్మణి, దేవాంశ్. వాళ్ళు ఎంత ఉన్నా కూడా నేను ధైర్యంగా ఆ ఫ్యామిలీలో నుంచి మా కుప్పంకి ఏం తీసుకొస్తారని గట్టిగా పట్టుబట్టాని. ఈసారి అయితే మీరు తీసుకురావాల్సిందే ఏదన్నా మన కుప్పంకి ఒక 4 పెద్ద ఇండస్ట్రీలు తప్పకుండా తీసుకురావాలి. మన ప్రజలకి ఏదో ఒకటి తిరిగి మనం ఇచ్చేయాలి. మనం ఎప్పుడు ఉంటామో పోతామో అది వేరే విషయం. మన పేరు మిగిలిపోవాలి ఇక్కడ, ఎందుకంటే ఎవరో శాశ్వతం కాదు. ఇక్కడ మనం చేసే మంచి పనే శాశ్వతం. రేపు ఆయన చేసే మంచి పని మిగిలిపోతుంది. అందుకే ఆ ఘనత అంతా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఆయన ఇప్పుడు 30 ఇండస్ట్రీస్ తీసుకొచ్చారంటే ఆయన ఎంత ఆలోచిస్తున్నారో మన కుప్పం గురించి మీరు ఆలోచించాలి. 50,000 పైగా ఉద్యోగాలు మన కుప్పంకే దక్కుతుంది. అది మీ బిడ్డలు ఉపయోగించుకోవాలి. మీ తల్లులు కానీ మీ కుటుంబం కానీ ఆలోచించుకోవాలి. ఒట్టి మీ గ్రామం గురించి కాదు, మీ గ్రామంతో పాటు మన పిల్లల గురించి ఆలోచించండి. మీ అందరికీ తెలుసు, విభజన అయినప్పుడు మనకి ఒక క్యాపిటల్ లేదు, రాజధాని లేనప్పుడు ఆ నమ్మకంతో అమరావతి అన్నదాతలు 33,000 ఎకరాలు ఏమి అడగకుండా రాసిచ్చారు. ఆ ఘనత అన్నదాతలకే దక్కుతుంది. మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది ఆ ఘనత. ఆ నమ్మకం వాళ్ళందరూ ఆయన మీద పెట్టుకుని వాళ్ళు ఎన్ని సంవత్సరాలు పోరాడారో మీరందరూ మర్చిపోకూడదు. ఒక్క రాజధాని కోసం ఆ అమరావతి అన్నదాతలు 5 సంవత్సరాలు వాళ్ళు పోరాడారు. ఎన్నైనా ఎదుర్కొన్నారు. ఎస్పెషలీ మన మహిళలు వాళ్ళు కదలలేదు. వాళ్ళు అట్లానే కూర్చున్నారు. వాళ్ళు మన అమరావతి కోసం. అట్లానే ఈ గ్రామంలో కూడా చిన్న ఏమన్నా ఉన్నా మీరందరూ చేయగలుపుకుని మనం ఈ వర్గం ఆ వర్గం అనేది పెట్టుకోకూడదు. మనం అందరం కలిసి మన గ్రామం అభివృద్ధి చెందాలి. అది అభివృద్ధి చెందితేనే మనం సుఖంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం. చివరికి మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మీ మనసులో ఉండాలి. మన అమరావతి అనేది మీ మనసులో ఉండాలి. ఇంకొకటి, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఏది ఆలోచించినా, ఏది ముందుకు తీసుకెళ్లాలన్నా ఆయన ఎప్పుడు ఆలోచించేది మన కుప్పం నియోజకవర్గం. అక్కడ మొదలు పెట్టాలంటే మన రాష్ట్రంలో ముందల కుప్పంలో మనం అది ముందుకు తీసుకొచ్చి అది ఎట్లా ముందుకు వెళ్తాంది ఆలోచించి ఇతర నియోజకవర్గానికి తీసుకెళ్తాను. అది ఘనత మనకి దక్కింది.